సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. హాయ్ రమణ గారు. హాయ్ మేడం. ఒకప్పుడు మీరు సైట్ కొట్టే అమ్మాయి దగ్గర నుంచి ఈరోజు అమ్మాయిలందరూ మిమ్మల్ని సెల్ఫీ తీసుకునే స్థాయికి వచ్చింది, ఎలా అనిపించింది అది చెప్పండి నాకు. ఆ కిక్ ఎలా? ఏ మగాడికైనా ఒక మంచి కిక్ వేస్తుంది, లైక్ 6 బీర్లు తాగి అంత కిక్. మొత్తానికి లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఫోన్లో రికార్డ్ చేసుకొని మళ్ళీ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి అసలు ఆ జర్నీ ఏంటి చెప్పండి. అంటే బిఫోర్ ఎలా ఉండేది? ఓపెన్ గా చెప్పాలనుకుంటే పల్సర్ బైక్ సాంగ్ 5 నుంచి 10 వరకు అయిపోయింది. సార్ మీకు ఎంత రెవెన్యూ వచ్చింది? అది టోటల్ గా చూసుకుంటే ఓపెన్ గా చెప్పాలనుకుంటే 40-50 లక్షలు దాటి వచ్చింది మేడం. హాయ్ రమణ గారు. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. తెలియని వాళ్ళకంటే ఇంట్రో ఇస్తాం, అందరికీ మీరు తెలుసు. ఏ రకంగా ఇంక ఇంట్రో ఇవ్వాలి నేను? మీరు ఎలా? పల్సర్ బైక్ రమణ అని చెప్పాలా? ఆ అంటే ఊ అంటే పుష్ప నుంచి స్టార్ట్ అయిన కెరియర్ ఈ రోజు ఎన్ని యూటర్న్ తీసుకుంది కదా. చాలా. నాకు అన్నిట్లకన్నా ఫస్ట్ మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటో తెలుసా? చెప్పండి మేడం. బిఫోర్ పుష్ప ఐటమ్ సాంగ్ రిలీజ్ కి బిఫోర్ రమణ ఏంటి, ఓకే ఓకే, ఆఫ్టర్ రమణ లైఫ్ స్టైల్ ఏంటి? సో అంటే ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్లో మనం చెప్పుకున్నాం, పక్క మారుమూల ప్రాంతం విలేజ్. సో 3 పూలు తినాలంటే చాలా కష్టంగా ఉండేది జీవితం అప్పుడు. సో ఇదే కళారంగంలో రాణిస్తుండగా అన్ని ఒడిదొడుకులు, లైక్ కొంతమందికి నేను చేసే ప్రోగ్రామ్స్ నచ్చకపోవడం, కొంతమంది ఏలం చేసి మాట్లాడడం, ఇవన్నీ జరిగింది. సో ఎప్పుడైతే ఆ పుష్ప సాంగ్ ప్యారడీ సాంగ్ పడిందో దాని తర్వాత నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. నేను ఒక కళాకారుడిగా 2 రాష్ట్రాల ప్రజలకు ఒక ఐడెంటిఫై అయ్యాను. అది అయిపోయిన తర్వాత పల్సర్ బైక్ అయితే ఎప్పుడైతే పడిందో టోటల్ చేంజ్ అయిపోయింది లైఫ్. టోటల్ ఒకప్పుడు రమణ అంటే పుష్ప రమణ కాస్త పల్సర్ బైక్ రమణ అయిపోయింది. దానికి పెద్ద ఎక్కువ మంత్స్ కూడా గ్యాప్ లేకుండా అయిపోయింది. అది దానివల్ల అందుకే పల్సర్ బైక్ డైరెక్ట్ పల్సర్ బైక్ వెళ్ళిపోయింది అనమాట. పల్సర్ బైక్ వెళ్ళిపోయింది, జమ్మన్ పల్సర్ బైక్ మీద వచ్చారు. అవునవును. కాకపోతే ఆ పల్సర్ బైక్ హిట్ అవడం మెయిన్ రీజన్ కూడా పుష్ప సాంగ్ ప్యారడీ. పుష్ప. అవునవును. సూపర్. అది ఇవన్నీ పక్కకు పెడితే పండగలకి నాకు తెలిసి ఆ టైంలో కూడా ప్రతి ఈవెంట్కి అమ్మాయిలందరూ సెల్ఫీలే. ఆ వీడియోస్ అన్నీ మీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం, ఆ యూట్యూబ్ షార్ట్స్లో చూడడం, ఫీమేల్ ఫాలోయింగ్ మొత్తానికి గట్టిగా సంపాదించారు. ఒకప్పుడు మీరు సైట్ కొట్టే అమ్మాయి దగ్గర నుంచి ఈరోజు అమ్మాయిలందరూ మిమ్మల్ని సెల్ఫీ తీసుకునే స్థాయికి వచ్చింది, ఎలా అనిపించింది అది చెప్పండి నాకు. ఆ కిక్ ఎలా? ఏ మగాడికైనా ఒక మంచి కిక్ వేస్తుంది, లైక్ 6 బీర్లు తాగి అంత కిక్ ఉంటుంది అనమాట. అంటే ఎవరైనా వయసులో ఉన్న అబ్బాయికి అలాంటి మూమెంట్ జరిగితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు అన్నట్లుగా అంటే నేను అమ్మాయిలకి అందరికి కాదు ఒకరికే కొట్టే సైట్ అప్పుడు ఆ టైంలో. సో అలాంటి సరదాగా అంటామండి అమ్మాయిలు అని, ఒకరికే కొడతారు. ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి మీరు ఏం చేసినా కూడా నేను ఒకరికే సైట్ కొట్టానని చెప్పాలి, తప్పదు ఇంకా. అవును మేడం. అవునవును, ఒప్పుకున్నారు చూడండి. అవును అవునని ఒప్పుకున్నారు. వైఫ్ ఇంటర్వ్యూ చూస్తారు, పర్లేదు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవడం అది మంచిదే కదా. మొత్తానికి లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అవును మేడం. ఒక జెరాక్స్ కాపీ రమణ 2 ఒకటి వచ్చింది, బాబు. సో బాబుని అసలు యాక్చువల్ గా నేను చూపెట్టేద్దాం, రివీల్ చేసేద్దాం అనుకున్నాను. అంటే మీ రివీల్ వేరు, మా రివీల్ డిఫరెంట్ గా చేద్దామని ఎంత ఆశపడి వచ్చాం. సో కొన్ని కారణాల వల్ల వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. అక్కడ గృహప్రవేశం ఉంటే అక్కడికి వెళ్ళారు. నాకు వేరే వర్క్స్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. సో 1 వీక్ నుంచి ఇంట్లో లేను. సో మీరు వస్తున్నారని చెప్పగానే వెంటనే రావాలి. చాలా డేస్ అయిపోయింది మేడం గారిని కలిసి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇలా అడగగానే ఫస్ట్ నాకు అలా ఇంటర్వ్యూ ఓకే అని యాక్సెప్ట్ చేసినందుకు మీకు థ్యాంక్స్. నాకు ఇంకొక విషయానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం ఈ విషయంలో. వైజాగ్ ఇటు వస్తే మ్యాక్సిమం నేను గుర్తు వస్తాను మీకు. పక్కా రమణ కాల్ చేయాలి, లైక్ ఇంటర్వ్యూ పరంగా పక్కన పెట్టినా సో ఎలా ఉన్నవన్నీ కూడా అడుగుతారు అనమాట, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. సో అక్కడ ఉంటే మీరు ఎలాగో బిజీ ఉంటారు. సో మన ప్రాంతం వచ్చేసరికి మీ మైండ్ లో నేను తడుతున్నానంటే ఒక బెస్ట్ మూమెంట్ అనిపిస్తుంది. మీరు ఆల్వేస్ ఉంటారు. చూడండి, మీరు హైదరాబాద్ వచ్చారంటే కేబిఆర్ పార్క్ లో ఇంటర్వ్యూ చేసేసేవాళ్ళం. అవునవును. ఆ టైంలో ఎక్కడ పెడితే అక్కడ. ఆ టైంలో నిజంగా మన ఇంటర్వ్యూస్ అన్ని కూడా బ్యాక్ టు బ్యాక్. లాస్ట్ టైం కూడా సేమ్ టైం తింటూ చేసాం, అప్పుడు మన ఇంట్లోనే చేసాం సేమ్. కానీ హ్యాపీ అనిపిస్తుంది నిజంగా. ఒక పర్సన్ ఎదగడము, టర్న్ అవ్వడము, సంపాదించుకోవడము, తన సంపాదనతో పాటు ఇంకొక 4 మందికి తీసుకొచ్చి ఒక మంచి వే చూపించడం కూడా ఒక గ్రేట్ థింగ్ కదా. డాన్స్ రాని అబ్బాయి ఇప్పుడు డాన్సులు చేస్తున్నాడు,
సినిమాల్లోని కూడా ఆపర్చునిటీ వస్తుందా రాదా అన్న వ్యక్తి సినిమాల్లో లీడ్స్ కింద చేస్తున్నారు. అవునవును మేడం, అవునవును. సో మీకు కూడా ప్రొడ్యూసర్స్ వస్తున్నారు అంటే ఈ ఈ లైఫ్ స్టైల్ అంతా ఎలా అనిపించింది? సో ఈ లైఫ్ స్టైల్ మొత్తం లైక్ అంటే ప్రతి కళాకారుడికి ఒక మెట్టు ఎక్కిన తర్వాత రెండో మెట్టు ఎక్కడానికి ట్రై చేస్తాడు, రెండోది ఎక్కిన తర్వాత మూడోది అంటే ఎక్కడానికి ట్రై చేస్తుంటాడు. సో నా విషయంలో కూడా నా ప్రయత్నం అలాగే. అంటే నేను చూడని ఫేమ్ వచ్చింది, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయని ఫేమ్ వచ్చింది. సో నా లైఫ్లో చూడని అమౌంట్ అంటే నాకు ఫేమ్ రానప్పుడు ఒక అమౌంట్ ఒక ఫిగర్ వేసుకుంటే చాలా పెద్ద అమౌంట్లో ఫీల్ అయ్యాను. సో 1 లక్ష రూపాయలు అనుకుంటేనే చాలా పెద్దగా అలా ఫీల్ అయ్యాను. సో అది కూడా నేను చూడగలిగాను అందరి ఆశీస్సుల వల్ల. ఇంకా క్యారెక్టర్ విషయంకి వచ్చేసరికి ఇప్పుడు ఆ సింగర్గా అందరికీ దగ్గర అయ్యానే తప్ప కానీ నాకు యాక్టింగ్ అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం అనమాట. యాక్టింగ్ అన్నా డైరెక్షన్ అన్నా చాలా ఇష్టం. సో అదే తరుణంలో ఈ సాంగ్స్ చేసుకుంటూ ఒక మూవీ కూడా ఆల్రెడీగా రిలీజ్కి దగ్గరలో ఉందన్నమాట. సో మమ్మల్ని నమ్మి ప్రొడ్యూసర్ సార్ కూడా మాకు సురేష్ గారని ఆయన కూడా చాలా పాజిటివ్ వైపుతో రమణ కోసం పెట్టొచ్చు నాకు ఆలోచనతో ఆయన పెట్టడం చాలా హ్యాపీ అనమాట. సూపర్. సో ఫిలిం నేమ్ ఏంటి? ఫిలిం నేమ్ నిన్న రివ్యూలు అయింది మేడం, వినరా ఓ వేమ. వినరా ఓ వేమ అంటే ఇందులో వినరా ఓ వేమ అంటున్నారా మిమ్మల్ని? అంటే లైక్ అది మీరు అందరికీ చెప్తున్నారా? చూస్తే ఇంకా టైటిల్ ఒకటే కదా రివ్యూల్ అయింది. వినరా ఓ వేమ అంటే ఏదో సంథింగ్ వాడు ఏదో వేమ లాంటి పనులు చేస్తున్నట్టున్నాడు, వినమని చెప్తున్నారు. అంతే మేడం. అంతేనా? ఎలా ఉండిపోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టోరీ ఎలా అంటే లైక్ నాకు అంటే నన్ను అభిమానించే వ్యక్తులు కావచ్చు, సో నా చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మా ప్రాంతం వాళ్ళు కావచ్చు, అంటే టోటల్గా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ సంబంధించిన వాళ్ళు అందరూ కూడా. సో వాళ్ళందరికీ కూడా ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది ఆ మూవీ అయితే 100% గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాను. సో విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది మొత్తం మూవీ మొత్తం. సూపర్. రమణ గారు, ఇంకొక థింగ్ ఏంటంటే బిఫోర్ సాంగ్స్ ఈ పుష్ప ఫిలింది హిట్ అవ్వకముందు మీ ఇన్కమ్ సోర్స్ ఎలా ఉండేది? మీ స్టూడియోస్ సెటప్ ఎలా ఉండేది? మీరు ఒక టైంలో చెప్పారు ఇంట్లోనే ఒక్కొక్కసారి టైంలో మనీ లేకపోతే ఇంట్లోనే రికార్డ్ చేసుకునే వాళ్ళం, ఫోన్లో రికార్డ్ చేసుకొని మళ్ళీ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి చేశానని చెప్పారు. అసలు ఆ జర్నీ ఏంటి చెప్పండి, అంటే బిఫోర్ ఎలా ఉండేది? అప్పుడు నేను ఈ ఫీల్డ్కి అయితే 2018లో వచ్చాను మేడం. 2022లో నాకంటే ఒక గుర్తింపు వచ్చింది. ఈ 4 years కూడా సో ఒక సాంగ్ మనం ఆ టైంలో ఒక సాంగ్ ఆడియో చేయాలనుకుంటే ఒక 15 to 20K అయ్యేది, ఒక 15 నుంచి 20,000 అయ్యేది. ఆ టైంలో 20,000 అంటే నాకు చాలా కష్టంగా ఉండేది అనమాట. అప్పుడు ఈవెంట్స్కి వెళ్తే రోజుకి 2,000 లేకపోతే 3,000 మిగిలేదు నాకు. అలాంటిది ఒక 7-8 ఈవెంట్లు ఆడితే కానీ ఒక సాంగ్ అయ్యేది కాదు. సో ఫ్యామిలీ నా మీద ఆధారపడి ఉండేది ఆ టైంలో కూడా. ఇప్పటికీ నా మీద ఆధారపడి ఉంది, ఆ టైంలో కూడా నా మీద ఆధారపడి ఉంది. సో అవన్నీ బేస్ చేసుకుంటూ సో మనకి ఇష్టమైన ఒక పాట మైండ్లోకి వచ్చినా అది చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. సో ఎవరిని ప్రొడ్యూస్ చేయమని అడగాలో తెలిసేది కాదనమాట ఆ టైంలో. అది సెల్లో రికార్డింగ్ చేసుకొని సో మాకు టీం అబ్బాయిలు సంతోష్ కీబోర్డ్ సంతోష్ లైక్ స్పాట్స్ ప్రసాద్ సాయి వీళ్ళు ఉండేవారనమాట. వీళ్ళని ఇంటికి పిలిపించుకొని సో బిట్ వర్క్లు కావచ్చు లేకపోతే రిథమ్స్ కావచ్చు అన్నీ ఇంటి దగ్గరే ఒక ప్లానింగ్ అంతా అయిన తర్వాత సో మనకు తెలిసిన వాళ్ళకి స్టూడియో వెర్షన్ చేసుకుందాం అంటే హెవీగా బడ్జెట్ కాకుండా ఒక 5,000-6,000లో చేసుకుందాం మనకు ఆలోచనతోటి. సో జాన్ విక్టర్ గారని ఆయన మొదటి పరిచయం అనమాట. సో ఇప్పుడు ఆయన ఎంత తీసుకుంటున్నారు పక్కన పెడితే ఆ టైంలో నాకు 5,000కి ఒక సాంగ్ చేసేసేవారు అనమాట. ఓపెన్గా చెప్పాలనుకుంటే పల్సర్ బైక్ సాంగ్ 5,000 నుంచి 10,000కి అయిపోయింది. అంటే ఆ టైంలో నాకు చాలా హెల్ప్ అయ్యారు. 5 to 10,000 చేశారు, మీకు ఎంత రెవెన్యూ వచ్చింది? అది టోటల్గా చూసుకుంటే ఓపెన్గా చెప్పాలనుకుంటే 40-50 lakhs దాటి వచ్చింది మేడం ఒక్క పల్సర్ బైక్ సాంగ్ వల్ల. ఒక్క పల్సర్ బైక్ సాంగ్ వచ్చింది. అంటే ఉన్న విషయం చెప్పాలి, టోటల్గా ఏంటంటే దానికి ఒక వీడియో సాంగ్ చేసాము, ఫీమేల్తో పాడించాను, నేను పాడాను, ఇవన్నీ కూడా మహా అయితే ఒక 5 లక్షలు బడ్జెట్ పెట్టి ఉంటాను. 5 lakhs లో మంచిగా ప్రాఫిట్ అంతా మంచిగా వచ్చింది. ఒక 5 lakhs బడ్జెట్ టోటల్ బడ్జెట్. అప్పుడు అంటే బిఫోర్ మీరు షూట్స్ అంటే పల్సర్ బైక్ బిఫోర్ గా మీరు చేసేటప్పుడు స్టూడియోస్ కి రెంట్ పే చేసుకోవాలి, మీ దగ్గర ఒక ఎక్విప్మెంట్ ఉండేది కాదు, అప్పుడు ఎలా చేసేవాళ్ళు? అదే చెప్తున్నా కదా నాకు ఈవెంట్స్ అది కదా స్టూడియోకి వెళ్ళి సాంగ్ పాడాలి అంటే స్టూడియో రెంట్కి తీసుకోవాలి. అది నాకు తెలిసిన స్టూడియో అయితే ఒకటే ఉండేది మేడం. అంటే చుట్టుపక్కల చాలా ఉన్నాయి కానీ జాన్ విక్టర్ గారని పెందుర్తిలో ఉంటారు. పుష్ప ప్యారడీ సాంగ్ ట్రాక్ మీద ఫస్ట్ టైం అక్కడ పాడారు అనమాట. ఆ రోజు నుంచి ఆమె నాకు పరిచయం అనమాట. ఆయన ఇప్పుడు కూడా డబ్బులు అంటే డిమాండ్ చేయడం గట్రా ఉండేది కాదనమాట. సో నేను కొంచెం దాని వల్ల ఇన్కమ్ వచ్చిన తర్వాత ఆయనకి నేను పే చేయడం అలా జరిగేది.
ఆ టైంలో నాకు ఆయన చాలా హెల్ప్ అయ్యారు అనమాట. ఆ టైంలో తను help చాలా చాలా. ఓకే. సో అప్పటి వరకు ఇక్కడ విజయనగరం నుంచి బెంగళూరు తిరగడం, ఇక్కడ స్టూడియోస్ ఎవరో పరిచయం లేకపోవడం, అవును. అతనైతే ఏదో రీజనబుల్ గా మీకంటూ ఈవెంట్స్ వచ్చిన తర్వాత ఇచ్చడం, ఇవన్నీ జరిగింది. ప్రీవియస్ పుష్ప సాంగ్ కి బిఫోర్ మీ ఈవెంట్ కి ఎంత పే చేసేవాళ్ళు? 15 to 20 మధ్య ఉండేది మేడం. 15,000 నుంచి 16,000, 10 మంది టీమ్ మాది, 10 మెంబర్స్. మీరు 10 మెంబర్స్ వెళ్తే 15,000 అలా 15 నుంచి 20, 25 ఆ మధ్యలో ఉంటుంది. అంటే కొంచెం డిస్టెన్స్ అయితే 25, కొంచెం మాకు లోకల్లో ఉంటే 20 అలా ఉండేది మేడం. అప్పుడు 15 to 20 అలా ఉండేది. ఏదైనా 20,000 బడ్జెట్, 20,000 10 మెంబర్స్ 10 మెంబర్స్ అంటే ఈచ్ పర్సన్ కి 2,000. అంటే లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది మేడం. అందులో అందరికి ట్రావెలింగ్ ఖర్చులన్నీ పోక నాకు 2-3,000 మిగిలేదు మేడం. లీడ్ చేసేవాళ్ళు కాబట్టి 2-3,000 మిగిలేదు మేడం. ఇప్పుడు పల్సర్ బైక్ రమణ ఈవెంట్ ఎంత చార్జ్ చేస్తున్నారు? సో ఆ ఫేమ్ వచ్చే టైంలో పల్సర్ బైక్ సాంగ్ ఎప్పుడైతే శ్రీదేవి రామ కంపెనీలో పడి చాలా వైరల్ అయిందో, ఆ టైంలో అదే టీము, ఇంకా టీం కూడా మారలేదు మేడం అంతవరకు కూడా. నేను స్టార్టింగ్ అయితే 2018లో ఏ టీం అయితే లీడ్ చేశాను, ఇప్పుడు వరకు ఒక 5 మెంబర్స్ కంటిన్యూ ఉన్నారు. ఆ టైం పల్సర్ బైక్ ఎప్పుడైతే అయిన టైంలో అదే 20,000కి వెళ్ళిన రమణ టీము 1,00,000 దాటిపోయింది మేడం. హైస్ట్ ఒకసారి అయితే 2,60,000కి వెళ్ళాం ఒక రోజు ఈవెంట్ కి. వన్ డే ఈవెంట్ కి 2,60,000. యావరేజ్ కి వెళ్ళింది ఏంటంటే 1 to 1.5 lakh మధ్యలో వెళ్ళాము. సో మా మిస్సెస్ కి ఆడవాళ్ళకి సంబంధించినవి అవి కొన్ని సేవింగ్స్ పెట్టుకున్నాము. బాబు గారి కోసం ఇప్పుడు చూస్తున్నాం అనమాట సేవింగ్స్ కోసం. ఒక ఇంటి మాట అయిపోయాడు. లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది రమణ గారు? విజయనగరంలో తను ఇక్కడ ఉండేది మేడం, ఇక్కడ చదువుకునేది. ఒకసారి లైవ్ లో కలిసాం అనమాట. ఆ టైంలో ఇన్స్టాగ్రామ్ లైవ్ కాదు లైవ్ లో డైరెక్ట్ గా లైవ్ లో కలిసాము. ఆ టైంలో నాన్నకి హెల్త్ ఇష్యూ అనమాట. మేము 4 మెంబర్స్, అన్నయ్య, అక్క, నేను, చెల్లి అనమాట. 3 మెంబర్స్ కి మ్యారేజ్ అయిపోయింది. నాకు ఒక్కరికే పెండింగ్ ఉంది. నాన్నకి అప్పటికి 2 years నుంచి హెల్త్ బాగాలేదు. 2 years నుంచి నన్ను ఫోర్స్ చేస్తున్నాను మ్యారేజ్ చేసుకో. ఆ టైంలో మ్యారేజ్ చేసుకోని ఇంటికాడ చాలా ఫోర్స్ ఉంది. అలాంటి టైంలో ఎవరో అన్నోన్ పర్సన్ ఎదురుగా కూర్చొని నచ్చిందా, బాగుందా అలా అనుకునే దానికంటే ముందు ఎవరైనా మనకి ఒక అమ్మాయిని పరిచయం చేసుకొని, సో ఒకరినొకరు అర్థం చేసుకొని అలా మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాయి కొన్ని రోజులు. సో అలాగే ఒక 6 months ట్రావెల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి అనేసి ఒకరికొకరు అనుకున్నాం అనమాట. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? తనే కాదు అంటే నాకు మనసులో ఇష్టం ఉంది ఉండడానికి రీజన్ ఏంటంటే మ్యారేజ్ అని ఫోర్స్ ఎక్కువ అవుతుంది. అప్పటికి ఒకరికొకరు బాగా అర్థం చేసుకున్నాము. సో ఇలాంటి అమ్మాయి అయితే సో నా ఫీల్డ్ కి ఇబ్బంది ఉండదని ఒక కాన్ఫిడెన్స్ కలిగింది అనమాట. సో అమ్మాయిని చేసుకుంటే బాగుంటది, ప్రాజెక్ట్ విషయంలో కావచ్చు అన్నింటిలో అర్థం చేసుకుంటది నాకు నమ్మకం కలిగింది. సో ఇద్దరం అనుకొని మూవ్ అయ్యారు అనమాట. సో వాళ్ళ ఇంట్లో అంటే లైక్ లవ్ అని తెలియకుండా అరేంజ్ మ్యారేజ్ కింద అడిగించారు. ఆడపిల్ల కదా తెలిస్తే వాళ్ళు బాధపడతారని నాకు ఇంటెన్షన్ తోటి అడిగించాము. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే అది ఎన్ని రోజులు ఉంటో తెలియదు కదా ఈ ఫేము, సో ఇవ్వాలంటే కొంచెం కష్టం అనేటట్లుగా వాళ్ళ దర్శనం వాళ్ళు మాట్లాడారు అనమాట. అప్పటికి అమ్మాయి ఫీక్స్ లోకి వెళ్ళిపోయింది. నేను కొంచెం డ్రాప్ అవ్వాలని ఇంటెన్షన్ ఉన్నా సరే ఈ అమ్మాయి మాత్రం పిచ్చి ఫీక్స్ లోకి వెళ్ళిపోయింది అనమాట. ఆ టైంలో ఏం చేయడం అర్థం కాక ఇంకా ఉన్న విషయం చెప్పేస్తాం వాళ్ళకి, ఇలా ఇద్దరమే ఇష్టపడ్డాము, ఇలా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాము, సో ఇలా బయటకు వెళ్ళిపోయి చేసుకోవాలనుకుంటే చేసేసుకోవచ్చు, చాలా జరుగుతున్నాయి. అలా కాకుండా 2 ఫ్యామిలీని ఒప్పించేసి సో మా ఊర్లో కావచ్చు మీ ఊర్లో కావచ్చు అందరి సమక్షంలో చేసుకుంటే నాకు కొంచెం వాల్యూ ఉంటది అని చెప్పడంతో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఓకే చేశారు మ్యారేజ్ కి. సో మొత్తానికి ప్రేమ కథ అలా మొదలైంది. ఇప్పుడేమో జెరాక్స్ కూడా వచ్చేసాడు బయటకి. బాబు పేరు ఏంటి? యశస్వి నాయుడు. ఓ మై గాడ్, యశస్వి మంచి సింగర్ చేద్దాం. అవును, అంటే అలానే కాదు, వాడితో యాక్సిడెంట్ కలిగింది. సో యశస్వి అనేది బాగుంది. నాన్నగారి పేరు అప్పలేదు అనమాట. నాయుడు. ఇంకొకటి విషయం ఏంటంటే చాలా ఎమోషనల్ మూమెంట్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన నెక్స్ట్ డే మా నాన్న చెప్పాడు. అవును. సో ఈవినింగ్ ఈ టైంకి కన్ఫర్మ్ అయిన హ్యాపీనెస్ ఉండేటప్పుడు సో మిడ్ నైట్ లైక్ ఎర్లీ మార్నింగ్ 3కి నాన్న చెప్పారు అనమాట. ఆ టైంలో ఇంటికి వెళ్ళాము ఇక్కడ నుంచి. అవును, అంటే అప్పటి వరకు మేము అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఆడపిల్ల కావాలని చాలా ఆశపడ్డాం ఇద్దరు కూడా. సో మా మిసెస్ కావచ్చు నేను కావచ్చు. ఎప్పుడైతే నాన్న చనిపోయారో ఊర్లో వాళ్ళందరూ కూడా
ఎందుకు బాధపడతావు, నాన్న చనిపోలేదు, మళ్ళీ కడుపు రూపంలో వెంటనే వచ్చేసాడు, టెన్షన్ పడకనే అందరు చెప్పడం. మళ్ళీ నా మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. పాప నుంచి బాబుకి వెళ్ళిపోయింది అనమాట. బాబునే ఫిక్స్ అయ్యాము. మళ్ళీ ఆ టైంలో అమ్మాయి పుట్టుంటే బాధపడేవాడిని నేను. అంటే నాన్న ఫిక్స్ అయిపోయాం అనమాట. కాకపోతే మళ్ళీ నాన్నే రావడం, సో నాన్నలాగే కొన్ని పోలికలు రావడం చాలా ఇది ఫోర్ హెడ్ మొత్తం మా ఫాదర్ లాగా ఉంటుంది అనమాట. ఆ స్మైల్ కూడా మా నాన్న ఎంత కష్టంలోనే నవ్వుతూ ఉంటది. ఆ స్మైల్ కూడా మ్యాచ్ అయింది. ఇలాంటి కంబ్యాక్ మళ్ళీ ఒక మంచి మాసి సాంగ్ తో మళ్ళీ ఎంట్రీ ఇవ్వాలని మా ఐడియల్ తరపు నుంచి. అండ్ పుష్ప కాస్త పల్సర్ బైక్ రమణగా మారింది కాబట్టి, సో పల్సర్ బైక్ రమణ గారు మళ్ళీ ఒక మంచి ఇలాంటి ఒక డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ బద్దరిల్లిపోయేలాంటి ఒక సాంగ్ తో మళ్ళీ మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ కలుద్దాం. Bye. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.